హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఒక స్పూన్ మెంతులకి 2 స్పూన్లు ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు, రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వేసుకుందాం. కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ముందుగా నానబెట్టిన చింతపండుని అందులో వేద్దాం. పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత చేపలను వేసుకుందాం. చేపల్ని వేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతుల్ని మిక్సీకి వేసుకోండి. ఈ పొడిని పులుసులో 2 స్పూన్లు వేసుకోండి. గిరిటెతో స్లోగా ఇలా అనుకోండి, లేకపోతే ఇలా తిప్పుకోండి, ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి. ఫైనల్గా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకుంటేనే చేపల పులుసు టేస్ట్ వస్తుందండి. కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మరగనిచ్చి ఆపేసుకుందాం. అంతే అండి, చేపల పులుసు రెడీ అయిపోయింది.